వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తాటికాయతో ఇడ్లీలు వేసుకుంటున్నామండి. ఈ సీజన్లో తాటికాయ ఫేమస్ కదా, తాటికాయలతో వేసుకుంటున్నాం ఇడ్లీలు. ఎలా వేసుకుంటానో చూపిస్తాను. అందరూ చాలా బాగుంటుందండి తాటికాయ ఇడ్లీలు. మేము ఇప్పుడు వేసుకుంటున్నాము. ఎలా వేసుకుంటానో చూపిస్తాను. ముందుగా అయితే మూడు తాటికాయలు అయితే తీసేసుకున్నానండి. ఇవి చెదగొట్టి పేస్ట్ని తీసి కలిపి ఇడ్లీలు ఎలా వేస్తానో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి, చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ముచ్చుకలు తీసేసుకోవచ్చు. ఇలాగైతే తీసేసుకున్నానండి తొక్కలో. వీటిని కొంచెం చెదగొడదాము, అప్పుడు బాగా వస్తుంది. ఇలా అయితే చెదగొట్టాలండి. పల్లెటూరులో ఎక్కువ ఉంటాయండి తాటికాయలు. మేము ఎప్పుడు అయితే వేసుకుంటాం. తాటికాయలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యన అయితే తాటి చెట్లు కొట్టేస్తున్నారండి. తాటికాయలు కొంచెం దొరకడం అనేసి. అప్పుడైతే ఎక్కువగా ఉంది తాటి చెట్లు. అత్త మాటలు వేసుకునే వాళ్ళు. ఇప్పుడు కొంచెం తక్కువైపోయినాయి, కాయలు సరిగ్గా ఉండట్లేదు. ఇలా అయితే తీస్తానండి. తొక్క అంతా తీయాలి ఇప్పుడు. ఇలా తీయాలండి. అది చేస్తారా? ఇలా అయితే తీసుకోవాలండి. తొక్క అంతా తీసి చెప్తాను. ఇలా అయితే తీసేసానండి. చాలా అన్నీ తీసేసాను. ఇది ఒకటి ఉంది. ఇలా తీసేసుకుని పేస్టులు తీసుకోవాలి. కాల్చుకున్న తాటికాయ చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా కాల్చుకుని తినలేదు. ఇప్పుడైతే వేసేసుకుంటున్నాం మేము తాటి ఇడ్లీలు. చిన్నప్పుడైతే అది ఉంటుంది కదండి, చిన్నప్పుడైతే మా అన్నయ్య నేను కలిసి తాటిచేప వేసామండి. మొత్తం తాటికాయలు స్కూల్ చదువుతున్నప్పుడు మా అన్నయ్య నేను వెళ్ళి లంకలోకి వెళ్ళి తెచ్చేసి రోజును పేసిన తీసేసి వాళ్ళు అలాగా ఒకసారి చేసామని. చాలా బాగుంది తాటిచేప, చాలా రుచిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వస్తాయండి అవన్నీ. ఇంకొంచెం ఇలాగైతే వేసేసాను. ఇప్పుడు పేస్ట్ని తీయాలి. ఇలా పెట్టేసుకున్నాను. పేస్ట్ని తీయాలి. ఇప్పుడు చూపిస్తాను. దీంతో తీస్తానండి పేస్ట్. నేనైతే ఇలాగే తీస్తానండి. ఎప్పుడు నేనే తీస్తాను తాటి పేస్ట్. ఇంక ఇలా వస్తుందండి. ఇలాగ అంటుకుంటుంది పక్కనే. ఇప్పుడైతే తాటి ఇడ్లీలు వేస్తున్నాం, కానీ ఈసారి తాటి రొట్టె వేసి చూపిస్తాను. పక్క నుంచి గోదావరి వస్తుందండి మాకు. పార్టీలోకి వచ్చేసింది గోదావరి. అది కూడా చూపిస్తాను. అది వీడియో చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ఒక లైక్కి కొడితే ఇంకా నా వీడియో కొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. పాత వాళ్ళైతే లైక్ కొట్టండి. చూస్తున్నారు, ప్రతి వీడియోలో అడుగుతున్నానండి లైక్ కొట్టమని, కొట్టట్లేదు.
ప్లేస్ అయితే తీసేసానండి, అయిపోయింది. దీనిది అయితే వచ్చిందండి, ఫేస్ అయితే తీసేసాను. ఇప్పుడు ఏసులు లేకుండా పిండేసుకోవచ్చు. ఏసులు ఉంటే తిన్నప్పుడు అసలు తినబుద్ధి అవ్వదండి, అర్థమైపోతుందండి. ఏసులు లేకుండా పిండేసుకోవాలి. ఇలా పిండితే ఇంకా ఏసులు అసలు ఏమి రావండి, మెత్తగా ఉంటుంది. ఇంకా ఇలాగైతే తీస్తానండి, చాలా మెత్తగా ఉంది. ఇదైతే తాటిపేసము. ఇప్పుడు దీంట్లోకి నూక, బెల్లం, కొబ్బరి తురుము వేసేసి కలిపేసి ఇడ్లీలు వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి ప్లీజ్. ఇలాగైతే తీసేసుకున్నాం కదండి పేస్ట్. ఇప్పుడైతే నూక అయితే కలిపేసుకోవచ్చు. వరి నూక నూక అయితే వేసేసాను. కొబ్బరికాయ తిరుము కూడా వేసేస్తున్నాను. బెల్లం ఈ కొబ్బరి తీసుకున్నానండి, బెల్లం కూడా వేసేసుకోవచ్చు. కలిపేసుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అందరూ దృష్టిలో ఉంచుకోండి. ఆర్థికంగా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే కనీస అత్యవసర కూడా ఏమాత్రం ముందుకు వెళ్ళే విధంగా ఆర్థిక వ్యవస్థ సహకరిస్తుంది. అలాగే వ్యవస్థలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఆయన ఇలాగైతే కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే ఇడ్లీలు వేసేసుకోవచ్చు. ఇడ్లీలు ఎక్కి నూనె రాయాలండి. నూనె రాస్తే అప్పుడు బాగా ఇడ్లీ బాగా నూనె రాస్తుంది, బాగా వచ్చేస్తుంది. ఇడ్లీ నూనె రాసుకున్నాం. ఇలాగైతే పానేసుకున్నాం మొత్తం అన్నీ. నూనె అయితే రాసేసానండి. ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇడ్లీలు. ఇలా అయితే వేసేసాను. ఇలాగా అన్ని రేట్లు వేసేసుకోవచ్చు. ఇడ్లీలు అయితే ఇలా వేసేసానండి. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికిచ్చేద్దాం. ఇంకండి
పెట్టేద్దామండి. ఇప్పుడు ఉడికాక చూపిస్తాను. ఇడ్లీలు అయితే ఇలా వచ్చేసేయండి, చాలా సూపర్గా కనిపిస్తున్నాయి. ఇంకొంచెం చూసేయండి, తిని చూద్దాం ఎలా ఉందో. చాలా బాగున్నాయండి, చాలా తీగున్నాయి. మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.